అవార్డును కమర్షియల్ సక్సెస్ను కూడా రెండూ సాధించింది ఇంకా గొప్పతనమే. బట్ అట్లీస్ట్ సినిమా అనేది కమర్షియల్లీ వయబుల్ ఉండాలి, కాదని అంటలేదు. కానీ ప్రజోపయోగ థీమ్స్ చూపెట్టి ప్రజల్ని ఇన్స్పైర్ చేసేటువంటి థీమ్స్ను ఎందుకని మనము సినిమాలుగా లేదా ఓటీటీలో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లలో ఆ థీమ్స్ను పెట్టుకొని మనం ఎందుకు చేయలేము? వాటిని క్రియేటివ్గా చూపెట్టి ఎందుకని మనము వాటిని సక్సెస్ఫుల్ ఎందుకు చేయలేము అనేదే క్వశ్చన్. ఇప్పుడు అది ఏ థీమ్ అయినా కానీ, ఏ వార్త అయినా నువ్వు అందంగా రాయొచ్చు, ఏ అంశమైనా చాలా లోతుగా విశ్లేషించవచ్చు. అలాగే కాదేది కవిత కనహరం అన్న మహాకవి అన్నట్లు సబ్బుబిల్ల, కుక్కపిల్ల, కాదేది కవిత కనహరం అన్నాడు. సినిమాకు కూడా ఏది అనర్వం కాదు. ఇఫ్ యు ఆర్ ఎ క్రియేటివ్ ఆర్టిస్ట్ యూ కెన్ డీల్ ఎనీ థీమ్ ఇన్ ఎ క్రియేటివ్ మేనర్. దాన్ని అందంగా చూపెట్టగలిగి చేయొచ్చు. ఎందుకంటే సినిమాటిక్ ఎలిమెంట్స్ మా దగ్గర ఇలాంటి క్రైమ్ చూపెడుతున్న సినిమా ఇస్తారు. నాట్ ఎట్ ఆల్. క్రైమ్ను హీరోయిజంగా చూపెట్టి సినిమా సేల్ కావాల్సిన అవసరం లేదు. మంచితనాన్ని కూడా హీరోయిజంగా చూపెట్టి ఎందుకు సినిమా సక్సెస్ కాకూడదు? సో అందువల్ల ఆ సినిమా ఇండస్ట్రీ మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ కల్చరల్ చేంజ్ని మాత్రం ఆలోచించాలి, సమీక్షించాలి. ఫిలిం ఇండస్ట్రీ సమాజానికి నష్టంగా, సమాజ కంటకంగా మారకూడదు. సమాజానికి స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి. అట్లీస్ట్ సమాజాన్ని నష్టం చేయకుండా ఉండాలి. స్ఫూర్తిని ఇవ్వకపోయినా ఒక చౌకబారు వినోదాన్ని పంచినా కూడా నేను దానికి కూడా అభ్యంతరం చెప్పడం లేదు. ఓ చౌకబారు అందరికీ ఒకే వినోదం నచ్చదు. నాలాంటి వాడికి ఓ శంకరాభరణ సినిమా చూస్తే ఉదయం ఉప్పొంగిపోతుంది. అసలు ఒక సంగీతము, సాహిత్యం కలిగిన సినిమాలు చూస్తే, ఓ శృతిలయాలు చూస్తే ఆనందం వేస్తుంది, ఓ సాగర సంగమం చూస్తే ఆనందం వేస్తుంది, రుద్రవీణ చూస్తే ఆనందం వేస్తుంది. అందరికీ అలా ఉండాలని ఏం లేదు, అందరు నాలాగా ఉండాలని నేను అనలేను. కొంతమందికి చీప్ ఎంటర్టైన్మెంట్ కూడా నచ్చొచ్చేమో, బట్ యాంటీ సోషల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మంచిది కాదు. చీప్ ఎంటర్టైన్మెంట్ కూడా నేను ఐ విల్ కండోన్ ఇట్. ఓకే, మనం ఏం చేస్తాం, ప్రపంచం అలా ఉంది అని అందరికీ ఒకే రకమైన వినోదం ఉండదు కదా. జనాల ఇంట్రెస్ట్ అలా ఉంది, అందుకే ఈ కల్చరల్ చేంజ్. అంటే మా కల్చరల్ చేంజ్ చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇదైతేనే పాపులర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పౌరాణిక గాథలు ఉన్నాయి, ప్రవచనాల్ని కూడా గరకపాటి నరసింహారావు గారు ఎంత గొప్పగా పాపులర్ చేశారు. మామూలు పాపులర్ తెలుగు పద్యం ఎవరో కొద్దిమంది నాలాంటి వారికి ఆసక్తి ఉండేటువంటి పద్యం. సో తెలుగు సాహిత్యము, తెలుగు పద్యము ఈ కాలపు జనాలకి ఇంతమందికి ఆసక్తి అండి. సో ఆ పద్యాలు చదివితే అద్భుతంగా ఉంటుంది. మహాభారత పద్యాలకు కానీ, మీరు తెలుగు సాహిత్యంలో ఉండే కథ కానీ, కరువ పాండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది మాకు అవారికింగాను బంధు సముద్రుడవు కావున నీ చెరిక మా ఇరువురికి సేమము వనగూర్చదగటన నీ సాయము కోరగ ఏతించితిమి గోపకులైక విభూషణ అని ఆ పౌరాణిక సినిమాలో పద్యం చదివితే అసలు ఉదయం కదిలిపోయేది, ఉప్పొంగిపోయేది. క్షమించాలి వాళ్ళ తప్పుగా చదివితే. సో అలా గరికపాటి నరసింహారావు గారు ఇప్పుడు తెలుగు పద్యాల ప్రవచనాలు చదువుతుంటే చెలపల్లి సత్కవీషుండు వీర శతావధానుడు. సో ఇలా అప్పటి ఆ పద్యాలు, జాషువా పద్యాలు అవన్నీ చదువుతుంటే మనకు ఎంత ఆనందం వస్తుంది. అంటే తెలుగు పద్యము, తెలుగు సాహిత్యము, ప్రవచనము, పౌరాణికాన్ని కూడా జనరంజకంగా మీకు గరకపాటి నరసింహారావు గారు చేయడం లేదా? ఎలా చేయగలుగుతున్నారు? ఆయన ప్రవచనాలకు వస్తలేరు జనం భారీగా. సో ఎందుకు అంటే అర్థం ఏంటి? పౌరాణికం చెప్తే ఎవడు వింటాడు, ఆధ్యాత్మికం చెప్తే ఎవడు వింటాడు, ఆ కాలం ఎప్పుడో పోయింది, ఇవాళ ఎవడు పట్టించుకుంటాడు అని అంటారు. కానీ వింటారు కదా సాహిత్యం మీద. ఏమి తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళు ఎంత ఆసక్తిగా వింటున్నారు. సో అంటే దేన్నైనా ఒక వస్తువును సృజనాత్మకతను జోడించి ఆ వస్తువును సృజనాత్మకంగా ప్రదర్శించడంలోనే కళాకారుని గొప్పతనం ఉంటుంది. అశ్లీలము, విశృంఖలత్వము, ఆటవికత, అనాగరికము వీటిని మాత్రమే నేను సృజనాత్మకంగా స్పృశించగలను అనుకుంటే అంతకన్నా అన్యాయం ఏం లేదు. అందువల్ల ఈ నాట్ రెఫరెన్స్ టు అల్లు అర్జున, పవన్ కళ్యాణ, అది సినిమానా అదే ఈ చర్చలోకి దయచేసి వెళ్ళకుండా, పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ కనుక అటు ప్రభుత్వంలో ఇటు సినిమాలో సమాజంలో ఉన్నటువంటి
ఒక మనిషి కనుక ఆయన అన్న మాట మాత్రం దిస్ షుడ్ లీడ్ టు ఎ బిగ్ డిబేట్. నేను ఇంత వివరించడానికి కారణం కూడా ఏంటంటే ఇట్ రిక్వైర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు, కల్చరల్ చేంజ్ అరౌండ్ ఫిలిం ఇండస్ట్రీ. దానిపైన మాత్రం చాలా పెద్ద డిబేట్ జరగాలి. ఈ కల్చరల్ చేంజ్ సమాజానికి మంచిదా, సమాజానికి ఏంటి అని సినిమా రంగంలో చర్చ జరగాలి, బయట చర్చ జరగాలి, అంతలా జరగాలి. అంటే మారుతున్న మానవ సంబంధాలు, మారుతున్న విలువలు, ఈ విలువలపైన సమాజం నుంచి రావాల్సినటువంటి ప్రశ్నలు. సో ఇలాంటి సినిమాలు మనకు నిరంతరం రావాలి. కుటుంబ సంబంధాలు అది సింపుల్ థీమే కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రకాష్ రాజ్ సినిమా అనేది శతమానం భవతి, సో చిన్న సినిమానే కావచ్చు, కానీ ఇవాళ మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సమస్య కదా. పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు, బాగా అద్భుతంగా సెటిల్ అవుతున్నారు, కానీ ఆ మానవ సంబంధాలు, ఆ కుటుంబ సంబంధాలు ఆన్లైన్ సంబంధాలుగా మారిపోతుంటే, టెక్నాలజీ ఆ సంబంధాలను నిర్దేశిస్తుంటే, అప్పుడో 6 నెలలకో ఏడాదికో ఆ కుటుంబం కలిసి ఆనందంగా పంచుకోవడం అనేది ఎంత గొప్ప థీమ్ అండి. సో ఇవాళ నిత్య జీవితంలో ఉన్నటువంటి థీమ్ కదా. సో ఇలాంటి సినిమాలు తీసి డెఫినెట్గా సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కారం చెప్పగలిగితే సంతోషం, మార్గం చూపగలిగితే సంతోషం. అట్లీస్ట్ సమాజాన్ని జరుగుతున్న కుళ్ళును, ఇప్పుడు సమాజంలో చూస్తున్న కుళ్ళును పెంచకపోతే చాలు, తగ్గించకపోయినా కనీసం. రైట్ సార్. ఇక సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య